మీకు తమిళ్లో విజయ్ దళపతి అంటే ఇష్టమా లేక అజిత్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అజిత్ గారు ఈరోజు పట్టుదల మూవీ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వీక్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు రిలీజ్ చేశారు. పట్టుదల వస్తే డ్రైవరే మార్చుకోను ఏదో మనసంతా. ఈ మూవీ ఒక హాలీవుడ్ స్టైల్లో ఒక 2.5 hours కంటెంట్తో యాక్షన్, డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్గా అయితే ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, ఒక రొటీన్ కాన్సెప్టే, డిఫరెంట్ ఎగ్జిక్యూషను బాగానే అనిపించింది. ఒక యావరేజ్గా అయితే అనిపించింది. ఎందుకు యావరేజ్గా అనిపించింది అనేది క్లారిటీ చెప్తా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒక ట్రిప్కి వెళ్తారన్నమాట. ట్రిప్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు, అసలు ఏం జరుగుతుంది, హీరో మళ్ళీ హీరోయిన్ కలిశాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడారంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్గా, చాలా స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నా. ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఈజ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఆ కార్ సీన్స్ కానీ, అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్గా, చాలా స్లోగా, ఒక డ్రామాగా వెళ్తూ ఉంటుంది. అది అస్సలు సెట్ కాలేదు నన్ను అడిగితే. ప్రీ క్లైమాక్స్ నుండి సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నా. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే అజిత్ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా త్రిష గారు కానీ, ఇంకా అర్జున్ సర్జా గారు కానీ, రెజీనా గారు కానీ, వాళ్ళంతా పర్లేదు బాగానే చేశారు. ఒక విలన్ రోల్లో, వాళ్ళు ఒక ఆపోజిట్ రోల్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా అయితే ఒక హాలీవుడ్ స్టైల్లో ఒక యావరేజ్గా అయితే అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది అంతే. సెకండ్ హాఫ్ కొంచెం సేవ్ చేసింది అనుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ అది కొంచెం సేవ్ చేశారని చెప్పాలి. ఇంకా అంతకంటే సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తాను, చూసేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.